సినిమా ఎలా ఉంది? మీకు పెద్దగా ఎలా అనిపించింది? ఇప్పుడే సినిమా జూషినా. సోది సబ్జెక్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిక్చరైజేషన్ అసలు ఇట్లాంటి పాత ఓల్డ్ స్కూల్ ఒక 20, 30 సంవత్సరాల క్రితం తీయాల్సిన సినిమా స్టోరీ. జెన్‌జీలు ఎంతోమంది కొత్త అసలు ఎవ్వరు గూడా సినిమాను మెచ్చరు. బోది. 'రామ్ చరణ్' డాన్సులు సూపర్. 'రెహమాన్' మ్యూజిక్ అరిపిచ్చాడు. కానీ సినిమా మొత్తం దొబ్బింది. అసలు కొద్దిగా గూడా అసలు కూర్చునే పాయింట్ లేదు. వేర్ ఈస్ ద పాయింట్ ఆఫ్ సిట్టింగ్. వావ్! వేర్ ఈస్ ద ఈ మూవీ చాలా బాగుంది. లేదు. ఇన్ని మీడియమ్స్ ఉన్నప్పుడు సినిమాలకు థియేటర్‌లోకి ఎళ్లి చూడాలనుకునే ప్రజలను దృష్టిలో పెట్టుకొని తీయలేదు సినిమా. ఏదో డైరెక్టర్‌కేదో తీశాడు గానీ అది ఇట్స్ నాట్ గుడ్ మూవీ. వేస్ట్ డబ్బులు వేస్ట్. ఎంత పెట్టారు డబ్బులు? ఇక్కడ టికెట్ అక్కడే బట్ కాకపోతే యాహ్! ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్. థాంక్ యూ. విన్నారుగా. నేనేమన్నా చెప్పాలా పర్టిక్యులర్‌గా? సినిమా ఎలా ఉంది? ఏంటి? మీరందరూ అడుగుతారు. బేసిక్‌గా నాకు ఎలా అనిపించింది అని చెప్పాలి నేను గూడా. బట్ దానికంటే ముందు అసలు జనాలు ఏమనుకుంటున్నారనేది మీకు ఇనిపించాలనే ముందు వీడియో క్లిప్. నాకెలా అనిపించిందనేది నేను క్లియర్‌గా చెప్తా. క్లియర్‌గా వినండి. దానికంటే ముందు ప్లీజ్ కొంచెం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొట్టుకోండి. నేను మీ అందరి కోసం మంచి మంచి వీడియోలిస్తాను. మంచి మంచి రివ్యూలతో మీ ముందుకొస్తూనే ఉంటా. ఓకే. సినిమా ఎలా అనిపించింది అనంటే, అద్దిరిపోయింది అనే టాక్‌తో స్టార్ట్ అయ్యి, ఏంట్రా నాకీ గోల అనే టాక్‌తో ఎండ్ అయింది. అర్థం కాలే కదా! లిటరల్లీ నా పరిస్థితి కూడా అలాగే అనిపించింది. సినిమా స్టార్ట్ అవ్వగానే ఆ హై ఇంటెన్స్ సీన్స్‌తో స్టార్ట్ అయ్యి, ఒక రేంజ్‌లో ఎలివేషన్స్ ఇస్తూ, ఒక రేంజ్‌లో సినిమాటోగ్రఫీ 'రత్నవేలు' గారి ఆహ్, కెమెరా యాంగిల్స్ కానీ, ఆ టేకింగ్ కానీ, ఆ మ్యూజిక్ కానీ అన్నీ ఒక రేంజ్‌లో స్టార్ట్ అయ్యి, ఇంటర్వెల్ దగ్గరికొచ్చేసరికి అన్నీ పడుకుని పోయినియి. ఇంటర్వెల్ తర్వాత నుంచి ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క మెట్టు దిగుతూ ఫైనల్‌గా భూలోకానికి దిగిపోయింది. భూమిలోకి పాతుకుపోయిందనమాట సినిమా. ఇంకా ఎలా అంటే తెలుగు ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది అనే స్టేజ్ నుండి ఆక్సిజన్ మాస్క్ తీసేర్రా అనే స్టేజ్‌కొచ్చేసింది ఫైనల్‌గా. అసలా బేసిక్‌గా నాకొకటే అడుగుతున్నా. నేను సినిమాకి $30 పెట్టానండి. క్యాబ్‌తో కలిపి చెప్తున్నా. $30 పెట్టి నేనెళ్ళా. నేనిప్పుడు నా మనీని నేను లెక్కేయట్లా. సినిమా నచ్చిందా? నచ్చలేదా? అనేది జనాలందరి మొహాలు ఏలాడిపోయినాయి తెలుసా? ఎందుకంటున్నానంటే, మీకు ఈ సినిమాకి ఏ రేంజ్‌లో జనాలెళ్లారు అనేది నేను ఇంకొక వీడియోలో చూపిస్తా. సెలబ్రేషన్ ఎలా చేశారు సినిమా స్టార్ట్ అయ్యే ముందు. ఒక రేంజ్ కేక్ కటింగ్స్ ఎలా చేశారు. ఇది నాట్ ఇన్ ఇండియా. సింగపూర్‌లో ఎలా చేశారు అనేది మీ అందరికి ఇంకొక వీడియోలో నేను చూపిస్తా డెఫినిట్‌గా. బట్ చెప్తున్నా. అవన్నీ చూసిన తర్వాత ఆ ఎక్స్‌పెక్టేషన్స్, ఆ ఊపు థియేటర్ నుంచి బయటకొచ్చేటప్పుడు ఒక్కొక్కడు మొహాలు వేలాడిపోయి ఆ రేంజ్‌లో వచ్చారు. ఏంటంటే అది? అసలా ఒక పాయింట్‌ని పెట్టుకొని సినిమాని డెవలప్ చేసుకోవాలి. కానీ ఆ రొట్ట పాయింట్‌ని పెట్టుకొని ఒక ఐడెంటిటీ కోసం ఏమేం చేశాడు హీరో అనే ఒక పాయింట్‌ని పెట్టుకొని సినిమాలో ఉన్నది ఇదే పాయింట్. ఏమేం చేశాడు? ఎలా మారాడు? ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి? ఆ సిట్యుయేషన్స్‌ని ఎలా ఎదుర్కొన్నాడు? ఫైనల్‌గా ఐడెంటిటీ వచ్చిందా లేదా? అనేది సినిమా మీరు చూడండి. నేను ఏది రివీల్ చేయదలుచుకోలా. ఏది స్పాయిలర్ కూడా ఇవ్వను. సినిమాలో ప్లసెస్ ఏమున్నాయన్నది చెప్తా ఫస్ట్. ఎందుకు అనంటే ప్లసెస్ అంటే 'రామ్ చరణ్' యాక్టింగ్ చేశారు. నిజంగా చెప్తున్నా యాక్టింగ్ చేశారు. పెర్ఫార్మన్స్ బావుంది. డాన్స్ బావున్నాయి. ఎమోషన్స్ కొన్ని కొన్ని చోట్ల వర్కౌట్ అయినాయి. 2 మ్యూజిక్. 'ఏఆర్ రెహమాన్' గారు మ్యూజిక్ చాలా ఇచ్చాడు. అంటే స్క్రీన్ మీద ఆ బీటింగ్ అనేది ఇనపడింది. సినిమా మొత్తం ఆ బీట్ అనేది చాలా ఇనపడింది. 3 ఆ సినిమాటోగ్రఫీ కానీ, మన విజువల్స్ కానీ, అట్ ద సేమ్ టైమ్ ఆ కెమెరా డీఓపీ కానీ చాలా బాగా 'రత్నవేలు' గారు మేనేజ్ చేశారు అనే ఫీలింగొచ్చింది. ఎందుకంటే చాలా తీశాడాయన. ఆయన ఆబ్వియస్‌లీ అందరికి తెలుసు. ఇవే పాజిటివ్స్ అండి సినిమాలో. నెగెటివ్స్ విషయానికి వద్దాం. సారీ అండి. ఐ యామ్ వెరీ సారీ. 'జగపతి బాబు' గారు చేసిన క్యారెక్టర్ చాలా చేసింది. ఆయన ఆ క్యారెక్టర్ ఒప్పుకొని చేయడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ దట్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. అది ఎండింగ్ అనేది ఆయనకి తగ్గ ఎండింగ్ కాదు అనే ఫీలింగొచ్చింది నాకు ఆయన క్యారెక్టర్. సరే అది వేరే విషయం. ఇప్పుడు నెగెటివ్స్‌లోకి వెళ్దామండి. హిందీ నుంచి దివ్య దివ్యాంజు అనుకుంటా పేరు కరెక్ట్‌గా గుర్తులేదు. మొన్న భయ్యాని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఆయనకిచ్చిన క్యారెక్టర్ ఏంటి నువ్వు? ఆ! బుచ్చిబాబు గారినే అడుగుతున్నా. ఆయనకిచ్చిన క్యారెక్టర్ ఏంటి?
నువ్వు ఏం చేసావు ఆయన్ని తీసుకొచ్చి? సరే ఆయన పక్కన పెట్టు. హీరోయిన్ ఉంది. హీరోయిన్‌తో నువ్వేం చేయించవు? బట్టలిప్పిచ్చి చూపించడం కోసం మాత్రమే నువ్వు సినిమా తీసావా? సారీ. ఎక్స్‌పోజ్ చేయడానికే హీరోయిన్‌ని పెట్టావా? ఏంటిది? ఈ గోలేంటి? అదే హీరోకి, హీరోయిన్‌కి ఒక ఎమోషన్ అనేదే బిల్డ్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా. అలాంటిది అసల హీరోయిన్ హీరో కోసం ఎక్కెక్కి ఏడ్చేయడాలు, అయ్య బాబోయ్! ఎమోషనల్‌గా ఏడ్చేయడాలు అసలు మినిమమ్ అసల కెమిస్ట్రీ అనేదే బిల్డప్ చేయకుండా నువ్వు ఎమోషన్ చూపిచ్చేస్తానంటే ఎలా కనెక్ట్ అవుద్ది మాకు? అసలు కనెక్టే అవ్వల. సరే అది పక్కన పెట్టేద్దాం. మూడోది 'శివానంద్' తీసుకొచ్చావు కన్నడ నుంచి. ఏంటి చెక్క భజన చేయడానికా? ఆ క్యారెక్టర్‌కి 'ప్రకాష్ రాజ్' గారినిచ్చినా చేస్తాడు. బొంగు ఈ మధ్యనే స్క్రీన్‌లోకొస్తున్న పెద్ద పెద్ద క్యారెక్టర్‌లు ఎవరినైనా ఇచ్చినా చేస్తారు. నువ్వు వేరే ఇండస్ట్రీకెళ్ళి ఎందుకు తీసుకొచ్చావు అనంటే నీ మార్కెట్ పెంచుకోవడం కోసం. అంతకు మించి నువ్వు చేసిందేం లేదు. ఆయన వేస్ట్. తర్వాత 'దివ్యాంజు' వేస్ట్. 'జాహ్నవి కపూర్' వేస్ట్. 'జగపతి బాబు' కొద్దో గొప్పో పర్లా. ఉన్న కాన్సెప్ట్‌లో నువ్వు అంతమందిని స్టార్ క్యాస్ట్‌ని పెట్టుకొని జస్ట్ మార్కెట్ మాత్రమే పెంచావు తప్పితే సినిమాలో అంత గ్రాండీర్ ఏం పెట్టావు? డైరెక్టర్ గారినే నేను అడుగుతున్నా. ఏమీ లేని దానికి సినిమా 'పెద్ది' అండి మీ ఎమోషన్స్ కనెక్ట్ అవుతుందండి. అసల రిలీజ్ అయిన తర్వాత ఒక రేంజ్‌లో ఉంటదండి. మీ కళ్ళల్లోంచి గుండె బరువుతో వస్తారండి అని చెప్పి ఇంటర్వ్యూల్లో మాత్రం సాటింపేస్తావు. గుండె బరువుతో కాదు, గుండెలు పగిలిపోయి వచ్చాం బయటికి. ఏందిరా మాకు ఈ గోల అని. నిజం చెప్తున్నా సింగపూర్‌లో ఈ రేంజ్ ఆఫ్ సెలబ్రేషన్‌తో సినిమాకెళ్తారన్న విషయం నేను థియేటర్‌లోకి ఎంటర్ అయ్యే వరకు నాకు తెలీదు. ఆ సెలబ్రేషన్ ఎలా ఉంది అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. జస్ట్ ఒక చిన్న గ్లింప్స్‌లో చూపిస్తా వీడియో ఎడిట్ చేసి. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ మూవీ. తెలుగులో చాలామంది ఆకలితో ఉన్నారు. థియేటర్‌లో సినిమా చూడాలి. మేము ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంది. పెద్ద హీరో సినిమాలో మేము ఎలా ఉండాలి? ఎలా ఐ మీన్ ఏ రేంజ్‌లో మేము చూపిస్తామో చూసుకోండి, కాసుకోండి అని చెప్పి. తెలుగులో రేట్లు పెంచేసి అంతంత రేట్లు కూడా కాదండి. సినిమాలో ఏమీ లేని దానికే ప్రీమియర్‌లు పడతాయి. ఏమీ లేని దానికే రేట్లు పెరుగుతాయి. ఏమీ లేని దానికే హడావిడి ఉంటది. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లా నాకు. సినిమా 3 గంటల 9 నిమిషాలు. 3 గంటలు 9 నిమిషాలు. ఆ లైన్‌కి ఫస్ట్ హాఫ్‌లో జరిగిన సిట్యుయేషన్స్‌కి, సెకండ్ హాఫ్‌లో జరిగే కథకి అస్సలు సంబంధం ఉందా? ఎందుకు బారు సాగదీయడం సినిమాని? అంత బారు సాగదీయడం వల్ల యూజ్ ఏంటి? థియేటర్‌లో నుంచి బయటికి రావడం ఒక చిన్న పిల్ల నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ ఉంటాయేమో. డాడ్ ఎంత లెంత్ ఉంటది ఈ మూవీకి అని అడిగింది. అడిగితే ఆళ్ళ డ్యాడీ చెప్తున్నారు. 3 అవర్స్ 10 మినిట్స్ నాన్న అంటే, ఎందుకు నాన్న అంత లెంత్ చాలా బోరింగ్‌గా ఉంది. ఇట్స్ టూ బోరింగ్ యార్ అంది. అంటే చూడండి అసల డ్రామా ఎక్కువుండడంలో తప్పు లేదు. ఆ డ్రామాని మనం చూపిచ్చే విధానం ఉండాలి. ఇప్పుడు 'జెర్సీ' మూవీ ఉందండి. అది మొత్తం డ్రామానే. కానీ అది బాగా ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. నువ్వు ఏ ఎమోషన్‌ని జనాలకి కనెక్ట్ చేయకుండా, నేను ఎమోషన్ చూపిస్తాను, నేను పిండుతాను, మీరు ఏడవండి అనంటే దిస్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నది నా ఫీలింగ్. సినిమాలో పాజిటివ్ అంటే 'రామ్ చరణ్' గారి యాక్టింగేనండి. నేను చెప్పా కదా! ఇందాక 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ గాని, ఇవి తప్పితే ఇంకేం లేదు సినిమాలో. ఏమీ లేని దానికి మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం ఇవన్నీ బొక్క బోషనం పనులు. ఏడవలేము, సావలేము అన్నట్టుంటది. సో, నేను ఒకటే చెప్తా థియేటర్‌కెళ్ళి మేము సస్తాం, మేము చూస్తాం అని అనుకుంటే ఎళ్లి చూడండి. ఫస్ట్ హాఫ్‌లో తర్వాత కంపల్సరీ డిసప్పాయింట్ అవుతారు. లేదు నేను డిసప్పాయింట్ అవ్వను. నాకు సినిమా నచ్చింది. నువ్వు చెప్పిందే తప్పు అని అంటారా? మీకెలా అనిపించిందన్నది నాకు కింద కామెంట్‌లో చేయండి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. నచ్చితే నచ్చింది. నీకే నచ్చలేదని చెప్పి నన్ను తిట్టినా పర్లా. సో, చేయండి. అండ్ ప్లీజ్ ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బాయ్.